హాయ్ ఆల్ గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ సెషన్ని ప్రారంభించుకుందాం. Gracious loving Heavenly Father, Lord, we come to your presence, Lord. Thank you, Lord, for being a wonderful Father and wonderful God, guiding us and protecting us, Lord, Master of Father God. Lord, as we're about to meditate your word, about to learn from your word, Lord, Master of Father God, about to receive your word, Lord, open our spiritual eyes and hearts, and Lord, Master of Father God, give us heavenly wisdom and knowledge to understand what we are learning, O Lord, Master of Father God. Lord, be with us throughout this session. In Jesus' most precious name I pray. Amen. So today we are going to look into a topic called why be holy. ఎందుకు మనము పరిశుద్ధంగా ఉండాలి, మనం ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి అనే దాని మీద మనం ఇంకొంచెం లోతుగా మనం నేర్చుకున్నాం. అసలు పరిశుద్ధంగా జీవించాల్సిన అవసరం ఏంటి మనకి, అసలు మనం పరిశుద్ధంగా ఎందుకు జీవించాలి, అది ఎక్కడైనా రాసిందా, ఎవరైనా మనకు చెప్పారా? పరిశుద్ధంగా జీవిస్తేనే మనము దేవుని దగ్గరికి వెళ్తామా? పరిశుద్ధంగా జీవిస్తేనే మనము దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతామా? సో ఈ పాయింట్స్ మనం ఈరోజు కొంచెం ఎక్కువగా మనం నేర్చుకున్న వారంగా మనం ఉందాం. సో ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఇష్టం వచ్చినట్టు జీవించడం, అపవిత్రంగా మనం జీవించడం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఈజీ అయిపోయింది. అలాంటి లోకంలో మనము జీవించిన వారంగా మనము ఉంటా ఉన్నాం. సో లోకరీత్యా ఆచారాలు, లోకరీత్యా పద్ధతులు ఈ రోజుల్లో మన విశ్వాసంగా మనకు కూడా చాలా సులభంగా మనం చూస్తూ ఉన్నాం. మనము అపవిత్రంగా జీవించడానికి ఎంతో ఈజీగా మనకి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఎంతో కన్వీనియంట్గా మనము అన్హోలీ లైఫ్ జీవించడానికి అవి చాలా ఈజీగా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఎట్లున్నామంటే లోకరీత్యా ఆలోచనలు, లోకరీత్యా పద్ధతులు మనం తీసుకొని వాటితోని మనము అడ్జస్ట్ అయిపోతున్నాం, వాటితోని మనము జీవించేస్తున్నాం, వాటితో మనము మన జీవితాన్ని గడిపేస్తున్న వాళ్ళంగా ఉన్నాము. సో మనము పరిశుద్ధంగా జీవించాలి, హోలీ లైఫ్స్ మనం జీవించాలి అంటే మొట్టమొదట దాని మీనింగ్ ఏంటి మనకు తెలియాలి. సో హోలీ లైఫ్ అంటే మన జీవితము ప్రత్యేకించబడిన వారం, ప్రత్యేకంగా దేవుని కొరకు మనము జీవించిన వారంగా మనం ఉండాలి. దేవుని కొరకు మనము మన జీవితాలు అర్పించిన వారంగా ఆయనలాగా మనం జీవించాలి, ఆయన కొరకు మనం జీవించాలి. సో వీఆర్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్. సో అలాగా మనము జీవించాలని దట్ ఈస్ వాట్ ఈస్ మెడ్ బై హోలీ లైఫ్. మనం చూసుకున్నట్లయితే what are we in this generation? So latest trend is that from few years, కొన్ని సంవత్సరాలుగా ఒక కొత్త ట్రెండ్ అంటే దేర్ ఇస్ అ సెల్ఫీ ఇన్ ఫోటోగ్రఫీ కదా. మనకందరికి తెలిసి ఫోటోలు తీసుకునేటప్పుడు సెల్ఫీ. సో దానికి అర్థం ఏంటంటే సెల్ఫీ ఈజ్ టేకింగ్ వన్ ఓన్స్ ఫోటో. మన ఫోటో మనమే తీసుకున్న దాన్ని సెల్ఫీ అంటారు కదా. అండ్ దీస్ డేస్ ఇట్ ఈస్ బీన్ క్వైట్ కామన్ that people are thinking about themselves. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించుకున్న వాళ్ళగా, సెల్ఫిష్గా, స్వార్థపరులుగా, అపవిత్రంగా జీవించడానికి దేవుడు ఏదైతే దేవుడు కోరుకుంటున్నాడో అలా జీవించకుండా జస్ట్ లైక్ సెల్ఫీస్, మన గురించి మనం ఎలా ఫోటోలు తీసుకుంటామో సో మన జీవితాలు అలా అయిపోయినాయి మనకి ఈ లోకంలో. వీఆర్ జస్ట్ లివింగ్ ఫర్ అవర్ సేక్, వీఆర్ జస్ట్ లివింగ్ ఓన్లీ బికాజ్ వాట్ వీఆర్ హ్యావ్, మన రూల్స్, మన రెగ్యులేషన్స్, మన కొరకు మనం జీవిస్తే చాలు అన్న స్టేజ్కి మనము దిగజారిపోయినాంగా మనము చూస్తూ ఉన్నాం. సో ఈరోజు వీటన్నిటి నుంచి మనం బయటపడాలి, వీటన్నిటి నుంచి మనము ఎదుర్కోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి వీటన్నిటి నుంచి మనం బయటికి ఎలా రాగలుగుతాం, బైబిల్లో నుంచి మనం ఎలా ప్రోత్సహించబడతాం, దేవుడు ఏం చెప్తున్నాడు, వాట్ ఈస్ రిటర్న్ ఇన్ బైబిల్, సో దట్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దీస్ సిచ్యువేషన్స్ అండ్ లివ్ అ హోలీ లైఫ్. దేవునికి ఇష్టమైన జీవితాలు మనం ఎలా జీవించగలుగుతాం, దేవునికి ఇష్టమైన జీవితం మనం ఎలా గడపగలుగుతాము, దేవునికి ఇష్టలుగా మనము ఎలా నడుచుకోగలుగుతాము అనేది మనం చూసుకున్నాం. సో ఫుల్ క్రైస్తవులుగా లేకపోతే దేవుణ్ణి నమ్మిన వారంగా, విశ్వాసంగా మనకి దెర్ ఇస్ నో రూమ్ ఫర్ కాంప్రమైజ్. అంటే సరదాగా లోకరీత్యాగా పర్లేదులే, సర్లే, అలాంటి పరిస్థితులు మన జీవితంలో అనేది ఉండవు, అలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో ఉండవు. దెర్ ఈజ్ నో కాంప్రమైజ్. వాట్ ఎవర్ ద వరల్డ్ ఈజ్ గివింగ్, ఇది ఒక్కసారి ఏమవుతుందిలే, పర్లేదులే, ఇది చిన్నదే కదా. సో దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ కాంప్రమైజ్
ఫర్ ఆల్ ఆర్ బిలీవర్స్. మనం దేవుణ్ణి ఎరిగిన వారమై, దేవుణ్ణి వెంబడించిన వారమై, దేవునితో కూడా నడిచిన వారం మనందరికీ ఈ లోకరీత్యంగా మనం కాంప్రమైజ్, వీ కెన్ నాట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. సో విల్ లెర్న్ సమ్ థింగ్స్ అబౌట్ ద హోలీ లైఫ్. లెట్స్ రీడ్ ఫస్ట్ పీటర్. మనం ఒకసారి ఫస్ట్ పీటర్ మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 verse 14లో మనం చూసుకున్నట్లయితే వాట్ ఇట్ సేస్ అబౌట్ హోలీ లైఫ్. We'll see, as obedient children, do not conform to the evil desires you had when you lived in ignorance, but just as he who called you is holy, so be holy in all your do's. సో ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడు అంటే మనం పరిశుద్ధంగా ఎందుకు జీవించాలి అనేది మనకి నేర్పించినాడు మనం చూస్తున్నాం. సో ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకున్నది ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ అ హోలీ ఫాదర్. మన దేవుడు, మన పరమ తండ్రి, ఆయన పరిశుద్ధుడిగా ఉండడం మనము చూస్తూ ఉన్నాం. మనం ఏదో 15th verse మనం చూసుకున్నట్లయితే ఇట్ సేస్, బట్ just as he who called you is holy, so be holy in all you do. మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులంగా జీవించాలి. సో టుడే మనమందరము దేవుని బిడ్డలుగా, విశ్వాసంగా, దేవుణ్ణి నమ్మిన వారంగా మనం విశ్వాస జీవితం మనం జీవిస్తుండగా, అరే ఐఎమ్ ప్రౌడ్ టు బీ గాడ్స్ ఫాలోవర్, ఐఎమ్ ప్రౌడ్ టు బీ హిస్ డిసైపుల్స్ అని ఎంతో మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుని చేత పిలువబడ్డ వాళ్ళము, దేవుని చేత దేవుణ్ణి వెంబడిస్తున్న వారం కానీ మనం విల్ బీ సో ప్రౌడ్ టు బీ కాలింగ్ అవర్ సెల్ఫ్ లైక్ దాట్. మనం అలా మన గురించి అలా చెప్పుకుంటాం. కానీ ఇఫ్ వీ ఆర్ టెల్లింగ్ లైక్ దాట్, వీ హ్యావ్ టు లివ్ అ హోలీ లైఫ్. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు, మనల్ని ఎంచుకున్నవాడు మన పరమ తండ్రి, ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయన పరమ తండ్రిగా మనకందరికీ ఉన్నాడు కాబట్టి, మన పరమ తండ్రి పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనము పరిశుద్ధులంగా మనము జీవించాలి. సో హియర్ ఇస్ ద డెఫినేషన్ వై వీ హ్యావ్ టు బీ హోలీ. మనం పరిశుద్ధులంగా ఎందుకు ఉండాలి, లోకానికి భిన్నంగా మనం ఎందుకు జీవించాలి, లోకరీత్యంగా మనము ఎందుకు నడవకూడదు అంటే, మన దేవుడు హీ ఈస్ అ హోలీ గాడ్. మన దేవుడు ఆయన పరిశుద్ధమైన జీవితం ఆయన జీవించినాడు. మన దేవుడు హీ హెస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్, హీ సెట్ అ స్టాండర్డ్ ఫర్ అస్. మనకంటూ ఒక స్థాయిని, మనకంటూ ఒక మార్గదర్శకంగా ఆయన జీవించి చూపించినాడు మనం ఎలా జీవించాలో. సో మనము లోకంలో జీవించేటప్పుడు, మనం ఈ పాపపు లోకంలో మనము నడుచుకునేటప్పుడు మన జీవితాన్ని మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడా కాదా, లేకపోతే నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు, వాళ్ళు are you called by God? The first thing that we have to learn or recognize or realize, మనం గుర్తెరగాలి ఏంటంటే, మనము ఎవరి చేత పిలువబడ్డాం, మనము సాతాను చేత మనం పిలువబడుతున్నామా, దేవుని చేత పిలువబడిన వారంగా మనం ఉంటున్నామా? ఒకవేళ దేవుని చేత పిలువబడిన వారమై, దేవుని చేత దేవుడు మనల్ని ఎంచుకున్న వాడుగా మనం ఉన్నాము అంటే మనము పరిశుద్ధంగా మనము జీవించాలి. సో అండ్ క్లియర్లీ ద బైబిల్ సేస్ we are all a chosen generation. మనం అందరం కూడా ఆయన ఎన్నుకున్న జనాంగంగా మనము ఉన్నాము. సో ప్రతి ఒక్కరం కూడా దెర్ ఈస్ నో కాంప్రమైజ్. అరే నన్ను పిలుచుకోలేదు దేవుడు, ఓన్లీ పాస్టర్స్ని పిలుచుకున్నాడు దేవుడు, ఓన్లీ సంఘ పెద్దల్ని దేవుడు పిలుచుకున్నాడు, ఓన్లీ మిషనరీస్ని దేవుడు పిలుచుకున్నాడు, లేకపోతే ఓన్లీ మోషేని దేవుడు పిలుచుకున్నాడు, పేతుర్ని దేవుడు పిలుచుకున్నాడు, లేకపోతే ఆ 12 మంది శిష్యులని దేవుడు పిలిచినాడు అని కాదు. వీఆర్ ఆల్ ఆర్ కాల్డ్ హిస్ డిసైపుల్స్. మనం అందరం కూడా ఆయన శిష్యులంగా పిలువబడుతున్నాం. మనం అందరం కూడా ఆయన ద్వారా పిలువబడిన వాళ్ళమే. సో మనము వీ కెనాట్ సే ఎనీ ఎక్స్క్యూజెస్. మనం ఇంకా వేరే సాకులు చెప్పడానికి మనకు లేదు. అరే నాకు ఇదంతా నచ్చదండి, నాకు ఇదంతా అవసరం లేదు, నా లైఫ్ నేను జీవిస్తాను. ఇది ఎవరో పాస్టర్లు అంటే పరిశుద్ధంగా జీవించాలి, వాళ్ళు దేవుని చేత పిలువబడ్డారు కాబట్టి. ఏదో మిషనరీస్ అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడిన, నా జీవితం ఏంటంటే నేను ఎట్లా పడితే అట్లా జీవిస్తే ఈరోజు బతుకుతా రేపు చచ్చిపోతా అనే లైఫ్లో మనం ఉన్నాం. నో, వీఆర్ ఆల్ కాల్డ్ బై గాడ్ అండ్ అవర్ గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. మనం దేవుని చేత పిలువబడిన వారము, మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. సో మనము పరిశుద్ధంగా మనము ఉన్నవారంగా మనం ఉండాలి. అండ్ ఇఫ్ వీ థింక్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని క్యారెక్టర్ మనం చూసుకున్నట్లయితే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్ దట్ హ్యావ్ డిస్టింక్టివ్ ఫీచర్స్.
గబ్రియల్ మనం చూసుకున్నట్లయితే హీ ఈజ్ లైక్ ఎన్ ఏంజల్, సాటన్ హీ ఈజ్ లైక్ ఎ డీమన్, ఎర్త్ ఇట్ ఈస్ అ ప్లానెట్, బట్ దెర్ ఈస్ నథింగ్ దట్ కంపేర్స్ టు గాడ్. గాడ్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ హోలీ. దేవునికి దెర్ ఇస్ నో కంపారిజన్. అదే ఇది దేవుడు అని మనం దేన్ని అనలేము, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్. సృష్టించబడినది ఏది కూడా దేవుడు అవ్వలేదు, సృష్టించబడినది ఏది కూడా దేవుడు కాలేదు. సో గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. దేవుడు ఉన్నవాడు అనువాడుగా దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో హీ ఈజ్ అ హోలీ గాడ్. ఆయన ఏ కేటగిరీలో కూడా మనం ఆయన్ని తీసుకొచ్చి పెట్టలేదు. అరే దేవుణ్ణి మనం ఈ కేటగిరీలో పెట్టవచ్చు, దేవుణ్ణి లేకపోతే ఈ కేటగిరీలో మనం పెట్టేయచ్చు అని మనం అనలేం, బికాస్ హీ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఇది మనం ఎరిగిన వాళ్ళమే. అరే మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. హీ ఈజ్ అ హోలీ గాడ్. ఐ హ్యావ్ టు లివ్ అ హోలీ లైఫ్. నేను పరిశుద్ధమైన జీవితం నేను జీవించాలి, ఆయన మాదిరిగా నేను ఉండాలి అనుకుంటాను. సో వీ హ్యావ్ సో మెనీ రోల్ మోడల్స్ ఇన్ అవర్ లైఫ్ కదా. మనందరికీ కూడా వీ హ్యావ్ రోల్ మోడల్స్. మనం అనుకుంటాం లోకరీత్యంగా, అరే నేను ఆ యాక్టర్ లాగా ఉండాలి, లేకపోతే ఆ క్రికెటర్ లాగా ఉండాలి, లేకపోతే నేను ఆ సినిమా హీరోలా ఉండాలి, సినిమా హీరోయిన్ లాగా ఉండాలి, అంత అందం నాకు ఉండాలి, అంత బిజినెస్ మ్యాన్ లాగా అన్ని పైసలు నేను సంపాదించాలని అనుకుంటాం. కానీ ఈజ్ యువర్ రోల్ మోడల్ జీసస్ క్రైస్ట్? ఈజ్ యువర్ రోల్ మోడల్ గాడ్ హిమ్సెల్ఫ్? మన రోల్ మోడల్ దేవుడై ఉన్నాడా? మన రోల్ మోడల్ ప్రభువైన యేసుక్రీస్తే ఉన్నాడా లేదా అని మనం తెలుసుకుందాం. ఒకవేళ మన రోల్ మోడల్ దేవుడై ఉన్నప్పుడు వీ డోంట్ హ్యావ్ టు నోబడీ గెట్స్ కంపేర్ టు హిమ్. ఎవరిని కూడా మనం దేవునితో కంపేర్ చేయలేం, బికాస్ హీ ఈజ్ గాడ్. ఆయనని రోల్ మోడల్ తీసుకొని మన జీవితం మనం జీవించినప్పుడు ఆటోమేటిక్గా వీ విల్ లివ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్. వీ విల్ లివ్ వాట్ ఎవర్ హీ ఈస్ డూయింగ్, వీ విల్ డూ ద సేమ్ థింగ్. వాట్ ఎవర్ హీ హెస్ డన్ ఆన్ దిస్ ఎర్త్, వీ విల్ డూ ద సేమ్ థింగ్. మనం ఎలా జీవించాలి, మనం ఎలా నడుచుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలాంటి సిచ్యువేషన్కి మనము ఎలా సమాధానం చెప్పాలి, మనకి నిందలు వేసినప్పుడు, మనల్ని హింసించినప్పుడు, మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా నడుచుకోవాలనేది ప్రతిదీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జీవించి మనకి చూపించినట్టుగా మనం చూస్తున్నాం. టుడే వీ విల్ లివ్ అ హోలీ లైఫ్ బికాస్ అవర్ గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. And the second point that we're going to learn today is unholiness is futile. అంటే అపవిత్రత అనేది వ్యర్థమైన జీవితంగా మనము చూస్తున్నాం. సో మన అందరం కూడా వ్యర్థమైన జీవితాలే జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకరీత్యాగా మనం జీవిస్తున్నప్పుడు, పాపపు లోకంలో మనం ఉన్నప్పుడు మనం జీవించేదంతా కూడా అపవిత్రతలో మనం జీవిస్తూ ఉన్నాం. అన్హోలీ లైఫ్స్ మనం జీవిస్తూ ఉన్నాం. అన్హోలీ వరల్డ్లో మనం జీవిస్తూ ఉన్నాం. సో గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు మేక్ అస్ హోలీ. మనల్ని పరిశుద్ధంగా చేయడానికి దేవుడు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ మనం చూసుకున్నట్లయితే గాడ్ గేవ్ దెమ్ ది మోస్ట్ వాల్యుబుల్ పొజిషన్ టు రెస్క్యూ దెమ్ ఫర్ ద వర్త్లెస్ అండ్ హోప్లెస్ లైఫ్ స్టైల్ దే వర్ పర్సూయింగ్. సో దేవుడు మన లోకానికి ఎందుకు వచ్చినాడు? దేవుడు మన కోసం ఎందుకు భూమి మీద వచ్చాడు? మనము జీవించే దరిద్రమైన జీవితం, మనం జీవించే అపవిత్రమైన జీవితం, మనము జీవించే జీవితము దేనికి పనికిరాని జీవితం, నాశనానికి మనల్ని తీసుకెళ్లే జీవితం. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము. ఇలాంటి జీవితాలు మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మన కొరకు ఈ పరిస్థితుల్లో నుంచి కూడా మనల్ని బయటికి తీసుకురావడానికి, ఇలాంటి సిచ్యువేషన్స్లో నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి, ఇలాంటి సిచ్యువేషన్స్లో నిన్ను కాపాడడానికి, ఇలాంటి పరిస్థితుల్లో నుంచి నిన్ను దాటింపజేయడానికి దేవుడు ఈ భూలోకంకి వచ్చాడు. దేవుడు నిన్ను రక్షించడానికి, నాశనానికి నువ్వు వెళ్లకుండా రక్షించడానికి దేవుడు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనము ఎలాంటి జీవితాలు జీవిస్తున్నామంటే ఈ లోక సంబంధమైన జీవితాలు, లోకానికి పాపానికి అలవాటు పడిపోయిన జీవితాలు మనము జీవించిన వారంగా మనం ఉన్నాము. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇన్ లైఫ్, వీఆర్ క్యాజువల్లీ అకస్టమింగ్ అవర్ సెల్స్ టు ద వరల్డ్. అంటే లోకరీత్యా ఆచారాలకి మనము అలవాటు పడిపోయిన వారంగా ఉన్నాము. సో ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే దట్ వీ డజంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. మనము ఈ లోకానికి చెందిన వారం కాదు. మనము ఈ లోకానికి మనము లోకంలో వీఆర్ నాట్ someone who has to live here and die here. No, we have a separate, we are called for a separate purpose. We have a home, a heaven. పరలోకం అనేది మనకు ఒక ఇల్లులాగా దేవుడు మనల్ని అక్కడ తీసుకెళ్తాడని వాగ్దానం చేసినవాడు. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, ఈ భూమి మీద నాకు ఒక జీవితం ఉంది, ఈ జీవితాన్ని నేను నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించేసారా అని మనము ఆలోచిస్తూ ఉన్నాం. నో,
అపవిత్రత జీవించడం అనేది వ్యర్థమైన జీవితం. సో we actually do keep our hopes on our relationships, on money, on career, on our studies. మన చదువులో మనము మన సంపాదనలో మన ఉద్యోగాలలో, మన రిలేషన్షిప్స్లో, మన సంబంధాలలో మనము మన నిరీక్షణ ఉంచుకున్న వారంగా మనం ఉంటా ఉన్నాం కదా ఈ రోజుల్లో. కానీ దట్ డజంట్ టేక్ అస్ ఎనీవేర్. సో మనం వీటి మీద ఆధారపడి ఈ లోకంలో ఉండి ఇవి మనల్ని దేవుని దగ్గరికి తీసుకొస్తాయి, ఇదే నాకు సర్వస్వం అని మనం జీవించేస్తూ ఉన్న లోకంలో అది మనల్ని ఎప్పుడు కూడా పరలోకానికి మనల్ని తీసుకెళ్ళలేదు, ఎప్పుడు కూడా మనల్ని దేవుని దగ్గరికి చేరలేదు. దేవుని దగ్గరికి మనం చేరాలి, దేవునితో సన్నిహితమైన జీవితాలు మనం జీవించాలంటే మనము మన రోల్ మోడల్ దేవుడే ఉండాలి. మనము దేవునికి ఇష్టమైన జీవితాలు మనము జీవించే వారంగా మనము ఉండాలి. సో పాపపు జీవితము మనం జీవిస్తున్నాము అని ప్రతి ఒక్కరికి ఇప్పటికీ అర్థమైంది. మనం అందరం కూడా నోబడీ కెన్ టెల్ దట్ వీఆర్ నాట్ లివింగ్ సిన్ఫుల్ లైఫ్. అరే నేను పాపపు జీవితం జీవించట్లేదు అని ఎవరు చెప్పడానికి వీలే లేదు. బికాస్ బై డిఫాల్ట్ వీఆర్ బోర్న్ ఇన్ సిన్. మనం అందరం కూడా పుట్టుకతోనే పాపంలో మనం పుట్టిన వాళ్ళము. సో దేర్ ఇస్ సిన్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ ష్యూర్. తప్పకుండా మన జీవితంలో పాపం అనేది ఉంది. ఈ పాపం నుంచి మనము బయటపడాలి. ఈ పాపపు జీవితంలో నుంచి మనము విభజించబడాలి, మనం వేరు చేయబడాలి. వీ షుడ్ బి డిఫరెంట్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో ఉంటున్నామంటే వీ షుడ్ బి డిఫరెంట్. మనం వేరుగా జీవించాలి. ఆ వేరుగా ఎలా జీవించాలి? లోకరీత్యా కస్టమ్స్ లోకరీత్యంగా కాకుండా మనము వేరుగా మనం ఎలా జీవించాలి అంటే, దేవుడు ఎలా జీవించాడో భూమి మీద ఉన్నప్పుడు, దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలాగైతే ఆయన సిచ్యువేషన్స్ని ఎదుర్కొన్నాడో, ఎలాగైతే ఆయన శోధనని ఎదుర్కొన్నాడో, ఎలా అయితే ఆయన నిందని ఎదుర్కొన్నాడో, ఎలా అయితే ఆయన ఆనందాన్ని ఆయనకు వచ్చిన హ్యాపీ మూమెంట్స్ని ఆయన గణపరిచినాడో, దేవుని స్తుతించి ఆరాధించినాడో, దట్ ఈస్ ద రోల్ మోడల్ వీ హ్యావ్ టు హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. అలాంటి జీవితం మనము జీవించే వారంగా మనం ఉండాలి. సో అంత్య దినాల్లో వీఆర్ గోయింగ్ టు we are actually being in a stage where we don't know when God is really going to come. It might be any time in the near future. దేవుడు త్వరగా రానై ఉన్నాడు. నీ జీవితాన్ని ఇంకా నువ్వు పాపపు జీవితంలో ఉంచుకోకు. నీ జీవితాన్ని ఇంకా ఆ పాపంలోనే ఈ లోకానికి అలవాటు పడిపోయిన జీవితం నువ్వు జీవించకు. చేంజ్ అండ్ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. దేవునికి నీ జీవితము ఆలస్యం కాకముందే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న వారిగా నువ్వు ఉండాలని నేను కోరుచున్నాను. సో విశ్వాసం కలిగి దేవుడు నా జీవితం మారుస్తాడు అని ఒకసారి దేవుని మనం నమ్మి, ఆయన ఏ జీవితం అయితే మనం జీవించాలని కోరుకుంటున్నాడు, ఎలాంటి జీవితం మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడో అలాంటి జీవితం మనం జీవించాలని మనకు. బికాస్ వీ హ్యావ్ గిఫ్ట్స్, వీ హ్యావ్ రివార్డ్స్ that is waiting for us in heaven. మన కొరకు బహుమానాలు అనేవి మన కొరకు God is waiting to reward us in heaven. మనం అలాంటి జీవితాలు ఆ రివార్డ్ కోసం జీవించాలని, నాట్ బికాస్ సంథింగ్ విల్ గెట్ ఇన్ దిస్ ఎర్త్. ఈ భూ సంబంధమైన మనకు ఆస్తులు వస్తాయో, డబ్బులు వస్తాయో, మనకి లేకపోతే మనకు పెద్ద పేరు వస్తుందో, ఘనత వస్తుందో, లేకపోతే మనకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్, ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఎప్పుడు కూడా ఇది శాశ్వతం కాదు. కానీ దేవుడు ఇచ్చే ఆ రివార్డ్స్, దేవుడిచ్చే ఆ బహుమానాలు, దేవుడిచ్చే ఆ గిఫ్ట్స్ అనేవి ఇట్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్. సో వీ హ్యావ్ టు థ్రైవ్ for the things above, not of the things on the world. ఈ లోక సంబంధమైన విషయాలు కాకుండా పరలోక సంబంధమైన విషయాల కోసం మనము పోరాడు వారంగా, అలాంటి జీవితం మనము జీవించే వారంగా మనము ఉండాలి. అండ్ పాపము ఏం చేస్తుందంటే మనల్ని పాపపు జీవితం మనకి అవసరము, పాపపు జీవితం మనకి విలువైన జీవితంగా మనకి చూపిస్తూ ఉంది. ఇట్ విల్ మేక్ అస్ ఫూల్. మనల్ని వెర్రి వాళ్ళనిగా చేస్తున్నదిగా మనం చూస్తూ ఉన్నాం. సో
పాపపు జీవితము ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది, ఎంతో ఆకర్షణీయంగా మన కళ్ళకి, మన ఆలోచనలకి. అరే ఇది ఒక్కసారికి నేను ఏమవుతుందిలే, ఇది ఒక్కసారికి నేను ఈ ఈ అబద్ధం నేను ఆడేస్తాను, ఈ ఒక్కసారికి ఎవరు చూస్తున్నారు నన్ను, ఈ కార్యం నేను చేసేస్తాను, ఈ పనులు నేను చేస్తాను, చూడకున్నది నేను చూసేస్తే నన్ను ఎవరు చూస్తున్నారు, దెర్ ఇస్ నో వన్ హూ ఈస్ వాచింగ్ మీ, ఇది ఒక్కసారికి నేను చూస్తే అయిపోతుందిలే, లేకపోతే ఇది ఒక్కసారికి నేను ఈ పని చేసేస్తే అయిపోతుందిలే, నెక్స్ట్ టైం నుంచి నేను ఇలా చేయను. సో ఇలా మనల్ని ఫూల్ చేస్తూ ఉంటారు. సిన్ ఆల్వేస్ ఫూల్స్ us థింకింగ్ దట్ లైఫ్ ఈజ్ వాల్యుబుల్. సో ఈ లోకపరమైన జీవితం మనకి ఎంతో విలువైన జీవితంగా, ఎంతో ఆకర్షణీయంగా మనకి చూపిస్తుంది, మనల్ని మోసం చేసేదిగా పాపం ఉంటున్నట్టుగా. సో ఈ పాపం నుంచి విడిపించబడాలంటే, ఈ పాపం నుంచి మనము బయటపడాలంటే మనకి దేవుని సహాయం కావాలి, మనకి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అనుదినం మనము వాక్యం చదువు వారంగా ఉండాలి, అనుదినం మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అప్పుడే మనము ఈ పాపం నుంచి మనము బయటపడగలుగుతాం. పాపము సాతాను మనల్ని ఎంత మోసం చేయాలని ట్రై చేసినా, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, దేవుని తలంపులు మన హృదయంలో ఉన్నప్పుడు, ఆయనకి నచ్చినట్టు జీవితం మనం జీవిస్తున్నప్పుడు, మనము సాతాను వేసే ప్రతి కుతంత్రాలు, సాతాను వేసే ప్రతి ఎత్తులను మనము ఎదుర్కొనే వారంగా మనము ఉంటాము. And the third thing that we are going to learn is the gospel has purified us. సువార్త అనేది మనల్ని పరిశుద్ధులుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో మనం 22nd verse మనం చూసుకున్నట్లయితే, నౌ దట్ యూ హ్యావ్ ప్యూరిఫైడ్ యువర్ సెల్ఫ్ బై ఒబేయింగ్ ద ట్రూత్ సో దట్ యూ హ్యావ్ సిన్సియర్ లవ్ ఫర్ ఈచ్ అదర్, లవ్ వన్ అనదర్ డీప్లీ ఫ్రమ్ ద హార్ట్. For you have been born again, not of perishable seed, but of imperishable, through the living and enduring word of God. So పేతురు ఏం చెప్తున్నానంటే, మనము సువార్త ద్వారా మనము మనం శుద్ధీకరించిన వారంగా మనము ఉంటా ఉన్నాం. సో మనకి వీ హ్యావ్ గాట్ ద గుడ్ న్యూస్, మనకి సువార్త అనేది మన దగ్గరకు వచ్చింది, గాస్పుల్ అనేది మనం విన్నాము. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో మనం ఎలా జీవించాలి, దేవుని దృష్టిలో మనం పరిశుద్ధంగా ఎలా ఉండాలి అనేది మనకి అర్థమైంది, మనం నేర్చుకున్నాం. సో వీఆర్ బీన్ ప్యూరిఫైడ్, మనము ఆయనలోకి, ఆయన మహిమలోకి మనము ఆ పరిశుద్ధమైన జీవితంలోకి మనము మార్చబడతాం. మనం పరిశుద్ధంగా జీవించడానికి మనకి సహాయం కలుగుతుంది దేవుని చేత. సో వీఆర్ గెటింగ్ హెల్ప్ బికాస్ ఆఫ్ ద గాస్పుల్. ఈవెన్ ఆఫ్టర్ హియరింగ్ ద గాస్పుల్, ఒకవేళ సువార్తను విన్నాక కూడా ఇంకా నువ్వు అదే అపవిత్ర జీవితము, ఇంకా నువ్వు అదే లోకరీత్య జీవితం నువ్వు జీవిస్తున్నావు అంటే, దెన్ యూ హ్యావ్ టు సీరియస్లీ చెక్ యువర్ లైఫ్. మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. నేను ఎక్కడ వేరే ఐ గెటింగ్ లాస్ట్, నేను ఎక్కడ తప్పిపోతున్నాను, నేను ఎక్కడ మోసపోతున్నాను అని మన జీవితాన్ని మనము ఇమ్మీడియట్గా మనము సరి చేసుకున్న వారంగా మనము ఉండాలి. అండ్ ఈ సువార్త మన జీవితంలో మనం విన్నప్పుడు, ఈ గుడ్ న్యూస్ అనేది మనం విన్నప్పుడు, అంటే సువార్త అంటే ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మనం దేవుణ్ణి నమ్మకంగా మనం దేవుని చెప్పినట్టు మనం నడుచుకోవాలి, పరిశుద్ధమైన జీవితాలు మనము జీవించాలి, ఇదే మన గుడ్ న్యూస్. సో ఈ గుడ్ న్యూస్ అనేది మనం సువార్త విన్నప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది. ఎస్, వెన్ ఐ లివ్ అకార్డింగ్ టు హిస్ లైఫ్ ఈస్ కమాండ్మెంట్స్, దేవుడు ఏం చెప్పినాడో దాని ప్రకారం నేను జీవించినప్పుడు, ఆయనకి ఇష్టమైన జీవితాలు నేను జీవించినప్పుడు, నా జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, నా జీవితాన్ని మంచి జీవితంగా ఆయన చేస్తాడు, నా పరిస్థితులని మంచిగా ఆయన చేస్తాడు, నాకు మంచి బహుమానాలు ఆయన దాచి ఉంచినాడు. హీ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ టు రివార్డ్. విల్ గెట్ ఫెయిత్ టు లివ్ మోర్ అకార్డింగ్ టు హిస్ విల్. మనకు మన విశ్వాసంలో బలపడతాం, ఇంకనూ దేవునికి ఇష్టలుగా మనం జీవించడానికి మనము ఇష్టపడతాం, దేవుని కార్యాలకి మనం ఆయనకి నచ్చినట్టు మనము ఆయనకి జీవించడానికి, ఆయన కార్యాలు చేయడానికి మనము ఇంకా మన విశ్వాసంలో మనము బలపడే వారంగా మనము ఉంటా ఉన్నాం. సో పాల్ అదే చెప్తూ ఉంటాడు. మన నూతన నిబంధన మనం చూసుకున్నట్లయితే, ద మోటివేషన్ ఫర్ హోలీనెస్ హీ గివ్స్ ఆల్వేస్. మనం పరిశుద్ధంగా ఎందుకు జీవించాలని ఎప్పుడు కూడా మనకి ప్రోత్సహించేవాడిగా మనం పాలును మనము చూస్తూ ఉన్నాం. అండ్ ఇందాక మనం చూసుకున్నట్లు కొలెషన్స్ చాప్టర్ 3లో మనం చూసుకున్నట్లయితే, సో వాట్ ఎవర్ వి లెర్న్డ్ జస్ట్ నౌ, we have to seek what are the things of above.
పరలోక సంబంధమైన విషయాల గురించి మనము ఆశించు వారంగా, వాటి కొరకు మనం ధ్యానించు వారంగా, వాటి కొరకు మనం దృష్టి పెట్టే వారంగా మనం ఉండాలి. ఈ లోకరీత్యంగా ఈ లోకరీత్య కార్యాల వైపు, లోకరీత్య బహుమానాల కొరకు, లోకరీత్య ప్రేమల కొరకు, లోకరీత్య పేరు, సంపాదన, హోదా కొరకు మనం కాకుండా పరలోక సంబంధమైన విషయాల కొరకు మన ఆలోచన ఉండాలి, మన దృష్టి ఉండాలి, దానిపై మన ఫోకస్ ఉండాలని పౌలు చెప్తా ఉన్నాడు. కొలెషియన్స్ 3:1లో చెప్తున్నాడు, సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ అబవ్, నాట్ ఆన్ ద థింగ్స్ ఆన్ ఎర్త్ అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ఆల్రెడీ స్పోకెన్ టు అస్. మనకు ఆల్రెడీ సువార్త వచ్చింది, మనకు ఆల్రెడీ వి ఆల్ నో వాట్ వీ హ్యావ్ టు డూ. ఇట్ కమ్స్ టు దట్ పాయింట్ దట్ వాట్ వీఆర్ వాంటింగ్ టు డూ. మనము ఏమి చేయాలనుకుంటున్నాం అనేదే ఇప్పుడు మిగిలిపోయిందిగా మనం చూస్తా ఉన్నాం. వి ఆల్ నో వాట్ వీ హ్యావ్. మనం ఏం చేయాలని ఒక బుక్లెట్ అనేది మన ముందు ఉంది, ఒక బైబిల్ అనేది మన ముందు ఉంది. మనం జీవితంలో ఎలా జీవించాలా అనేది మనకు రాసి ఉంది. సో నాకు ఎలా జీవించాలో తెలియదండి, సారీ నేను మర్చిపోయినా, నాకు ఎవరు చెప్పలేదు, నేను ఇట్లా జీవించాలి, నేను పరిశుద్ధంగా జీవించాలని ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేదంటే ఇప్పుడు దాకా నువ్వు బైబిల్ చదవలేదని అర్థం. ఎందుకంటే బైబిల్ చదివినప్పుడు మనము ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరి వీడియోలు నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్, స్ట్రెంగ్థెన్ యువర్ లైఫ్, first go into your go and read Bible, go and spend time with the Lord, and go and ask God for wisdom and pray and spend time every day with God. దేవునితో సమయం గడిపినప్పుడు, దేవునితో దేవుని అడిగినప్పుడు, దేవా నాకు బైబిల్లో ఉండేది నాకు నేర్పి, నేను చదివినప్పుడు దీంట్లో అర్థాలు, దీంట్లో తెలియని మర్మాలు నాకు నేర్పి, నేను ఎలా జీవించాలో నాకు నేర్పి అన్నప్పుడు దెర్ ఇస్ నీకు ఎవరో పెద్ద పెద్ద పండితులు వచ్చి, నీకు ఎవరో పెద్ద పాస్టర్లు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ లెట్ యూ నో ద ట్రూత్స్. దేవుడు నీ జీవితానికి బైబిల్లో తెలియని దాచిన మర్మాలన్నీ నీకు తెలియజేస్తున్నాడు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఆస్క్ గాడ్. మనము దేవుని అడగడం ఒకటే మిగిలినగా మనం చూస్తున్నాం. ఇఫ్ యూ ఆర్ ఈగర్, మన జీవితంలో ఆశ కలిగి ఉన్న జీవితం మనకుంటే తృప్తిపరిచే దేవుడు ఆయన. అదే బైబిల్ చెప్తుంది, ఆశపడే హృదయాన్ని తృప్తిపరిచే దేవుడుగా ఆయన. హీ విల్ నెవర్ లెట్ యువర్ డిజైర్ టు లెర్న్ మోర్ అబౌట్ హిమ్ టు గో ఇన్ వెయిన్. ఆయన గురించి నేర్చుకోవాలి, ఆయన గురించి మనం తెలుసుకోవాలి అనే ఆశ నీకు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు దాన్ని తృణీకరించడు, ఎప్పుడు కూడా దేవుడు దాన్ని కొట్టివేయడు. ఆ ఆశని తీర్చేదిగా దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సో ఈరోజు దేవుని పిల్లలంగా, ఈరోజు మనము ఆయనకి ఆయన బిడ్డలంగా, ఆయన విశ్వాసులంగా మనము ఈ పాపభరితమైన లోకంలో, పాపంతో కూరుకుపోయిన లోకంలో, పాపంతో నిండిన లోకంలో మనము పరిశుద్ధంగా మనము జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితాలు మనము జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. బికాజ్ యాజ్ తండ్రిగా, ఒక ఫాదర్గా మన తండ్రి మనం మంచి జీవితాలు జీవించాలని కోరుతూ ఉంటారు. సో వి ఆల్ నో వీ హ్యావ్ ఫాదర్స్. సో ఆ ఫాదర్స్ ఆల్వేస్ వాంటెడ్ హిస్ చిల్డ్రన్ టు లివ్ అ గుడ్ లైఫ్, టు లివ్ అ రెస్పెక్ట్ఫుల్ లైఫ్, టు లివ్ అ హోలీ లైఫ్. పరిశుద్ధంగా జీవించాలి, నా బిడ్డలు మంచి జీవితాలు జీవించాలి, దే షుడ్ హ్యావ్ నైస్ మంచి వాల్యూస్ కలిగిన జీవితాలు జీవించాలని ప్రతి తండ్రి కోరుకుంటారు. మన దేవుడు మనకి పరమ తండ్రిగా ఉన్నాడు. ఆయన మనకి నేర్పిస్తూ ఉన్నాడు, మనకి ఎలా నడుచుకోవాలో అని మనకి నేర్పిస్తూ ఉన్నాడు, మనం ఎలా జీవించాలి అని ఆయనకు మనకి అనుదినం నేర్పిస్తూ ఉన్నాడు. సో ఇఫ్ వీ హానర్ our God, our Father, then we will learn from him and we will follow whatever he is teaching us. ఆయన మనకి ఏం బోధిస్తున్నాడో, ఏం నేర్పిస్తున్నాడో మనము ఆయన బిడ్డలంగా మనము నేర్చుకున్న వారంగా, ఆయన బిడ్డలంగా విధేయత చూపిన వారంగా మనము ఉంటాం. సో it is high time that we listen to what our Father is teaching. Heavenly Father is teaching to us. మన పరమ తండ్రి మనకి ఏం నేర్పిస్తున్నాడో, మనం ఎలా ఉండాలనుకుంటున్నాడో, మనం ఎలా జీవించాలనుకుంటున్నాడో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. సో we will live a holy life because our Heavenly Father is a holy God and he is a holy Father. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నందుకు మనము పరిశుద్ధులంగా మనము జీవించు వారంగా ఉన్నాం. సో మనకి సువార్త ఆల్రెడీ మనకు తెలిసింది, మనకి దేవుడు ఆల్రెడీ తెలియజేసినాడు ఎలా జీవించాలి అని. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ వై వీ హ్యావ్ టు లివ్ అ హోలీ లైఫ్. అండ్ అపవిత్రంగా జీవించిన జీవితము ఎప్పుడు కూడా వ్యర్థమైన జీవితంగా ఉన్నది. సో
టుడే వీ విల్ డిసైడ్ హౌ వీ హ్యావ్ టు లివ్, ఎలా మనం జీవించాలి, ఎలా మనం జీవించగలుగుతామని మనము మన జీవితంలో ఒక డిసిషన్కి మనం వస్తాం. సో వీ హ్యావ్ టు డిసైడ్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ అ హోలీ లైఫ్ అండ్ బీ క్లోజర్ టు గాడ్ అండ్ reach heaven, or if you want to live an unholy life and end up in hell. This is all on us. Whatever we decide is going to change our destiny. మనము పరలోకానికి చేరాలా నరకానికి చేరాలా అనేది మన మీద ఆధారపడింది. మనం దేవుని వెంబడించే వారంగా ఉన్నామా, లేకపోతే లోకాన్ని వెంబడించే వారంగా మనము ఉన్నామా? పరిశుద్ధమైన జీవితం జీవించాలని కోరుకుంటున్నావా, లేకపోతే ఈ లోకరీత్యంగా నువ్వు ఏదో సర్దుకుపోయే జీవిస్తున్నావా, ఓకేలే, సరేలే, పర్లేదులే అని నువ్వు జీవితాన్ని గడిపేస్తున్నావా? ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. లెట్స్ ప్రే అండ్ క్లోజ్. దేవా, మాకు నేర్పించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ప్రభా పరిశుద్ధమైన జీవితాలు ఎందుకు జీవించాలంటే నువ్వు పరిశుద్ధుడు ప్రభా. లార్డ్, యు ఆర్ హోలీ. నువ్వు పరిశుద్ధమైన దేవుడవు, పరిశుద్ధమైన తండ్రివి ప్రభా. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి, మీరు మమ్మల్ని పిలుచుకున్నవారు కాబట్టి, మీరు మమ్మల్ని ఎంచుకున్నవారు కాబట్టి మేము పరిశుద్ధులంగా మేము ఉండాలి ప్రభా అని నేర్పించినందుకు మీకు వందనాలు ప్రభా. పరిశుద్ధులుగా మేము జీవించడానికి మీరు సహాయం మాకు కావాలి ప్రభా. అనుదినము మమ్మల్ని చేపట్టుకొని నడిపియండి, మమ్మల్ని విడిచిపెట్టకండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అపవిత్రమైన జీవితం నుంచి మమ్మల్ని వేరు చేయండి, మమ్మల్ని విడిపించండి ప్రభా. అయినా వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ప్రభా నీ మహిమ కొరకు మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థించేస్తాం. విన్న వారందరినీ బట్టి నీకు వందనాలు. ఈ కృపలతో భద్రపరచండి, కాచి కాపాడమని ప్రార్థించేస్తూ ఈ కొద్ది ప్రార్థన చేస్తున్నాం, అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్ అండ్ స్టే బ్లెస్డ్.